వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ల్లో ఒకరు నెల్లూరుకు చెందిన నెల్లూరు టౌన్కు చెందిన గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్నారు. పార్టీలో ఉంటారా, వెళ్ళిపోతారా, అసలు పార్టీలో ఉన్నారా లేరా, ఇలాంటి సందిగ్ధం మొన్నటి వరకు. అయితే తాజాగా ఆయన ఒక్కసారిగా తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యారు, జగన్ని కలిశారు. అనిల్ ఎప్పటికీ వైసీపీ మనిషినే అని మరొకసారి నిరూపించుకున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఆయన ఇన్ని రోజులు దూరంగా ఉండడానికి కారణం ఆయనకున్న వ్యక్తిగత రాజకీయ ఇబ్బందుల, లేదంటే పార్టీల ఒత్తిళ్ళ, జనసేనలోకి చేరాలనో లేదంటే టీడీపీలోకి చేరాలనో ఆయన చూస్తున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. కాకపోతే అక్కడ అనిల్ కుమార్ యాదవ్కి అయితే వేరే ఆప్షన్ లేదు. ఆయన ఖచ్చితంగా వైసీపీలో ఉండాల్సిందే. ఆయన వైసీపీలో ఉంటారు కూడా. వైసీపీ మీద ఉన్న అభిమానం కానీ, జగన్ మీద ఆయనకున్న అభిమానం కానీ ఆయన అయితే పార్టీ మార్చే పరిస్థితి తీసుకురాదు అనేది దాన్ని నిరూపించారు. తాజాగా ఈ పిఎస్సి కమిటీ భేటీ ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో ఆయన కూడా తాడేపల్లి వచ్చారు, జగన్ కలిశారు, కాసేపు మాట్లాడారు. ఆయన మీద జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారట. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే మొత్తానికి ఆయన పార్టీ మారతారు అనే ఊహాగానాలు తాత్కాలికమే అనే దానికైతే మాత్రం ఆయన తాత్కాలికంగా తెరదించుతూ అనిల్ మళ్ళీ యాక్టివ్ అయితే అయ్యారు. వైఎస్ఆర్సీపీలో ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఆయన మళ్ళీ పార్టీలో కీలక స్థానం లభిస్తుందా, లేక కేవలం ఉనికిని చాటుకోవడానికే ఈ భేటీ జరిగిందా అనేది ఇంకా కాలమే నిర్ణయించాలి. ఈ పరిణామం వైఎస్ఆర్సీపీలో అంతర్గత పరిస్థితులపై కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే భవిష్యత్తులో ఉంటుంది, ఇప్పుడు కాదు.